ప్రజా దేవాలయాలుగా భావిస్తున్న గ్రామ వార్డు సచివాలయాలని ఎన్నికల మద్యం నిల్వల కేంద్రంగా చేసిన వైనం అందరినీ నివ్వెరపరిచింది. ఈ పరిస్థితి నెల్లూరు జిల్లా కావలిపట్టణం 17వ వార్డులోని బుడంకొంట వార్డు సచివాలయంలో వెలుగుచూసింది. గ్రామంలో నిత్యం మద్యం పంపిణీ చేస్తున్న తీరుపై అనుమానం వచ్చిన టీడీపీ నాయకులు మద్యం ఎక్కడి నుంచి వస్తుందనేది గమనించారు. సచివాలయం నుంచే మద్యం సీసాలు వస్తున్నట్లు గుర్తించి సివిజిల్ యాప్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో కావలి రూరల్ సీఐ శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్, ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ సభ్యులు శ్రీనివాసరెడ్డిలు సచివాలయం వద్దకు చేరుకున్నారు. సచివాలయం తలుపులకు వేసిన తాళం పగలగొట్టి లోపలికి వెళ్లి పరిశీలించగా మద్యం సీసాలున్న బస్తాను గుర్తించారు. బస్తాలో 43 మద్యం సీసాలు ఉన్నట్లు తేల్చారు. అదేవిధంగా సచివాలయం గదిలో రేషన్ బియ్యం బస్తాలు నిల్వ ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. మద్యం సీసాలను, బియ్యం బస్తాలను సీజ్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సచివాలయంలో మద్యం ఎలా నిల్వలు ఉంచారు, దీనికి కారణం ఎవరు అనేది విచారణలో తేలుతుందని అధికారులు చెప్పారు. ఇదిలా ఉంటే సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీ నేతలతో చేతులు కలిపినట్లు టీడీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మద్యం సరఫరాకు అడ్డాగా నిలుస్తున్నది ఎవరనేది నిష్పక్షపాతంగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సమాచారం మేరకు గ్రామంలో సచివాలయం గురించి ఇక్కడ చూడగా మద్యం గురించి అందరే సీజ్ చేయడం తదుపరి ఉన్నతాధికారులకి విషయం తెలియదు. పక్కన ఉన్న రూమ్లో కొన్ని వస్తాలు, అలాగే రేషన్ బియ్యం కూడా స్టాక్ చేసుకుని అవి డీలర్ ఎక్కడ స్టోర్ చేశారా లేదంటే ఏ విధంగా చేసుకుని విచారణ చేస్తున్నాం. పై అధికారులు తెలియజేస్తున్నాం. ఇన్ఫర్మేషన్ వచ్చి సిబిసిఎల్ యాప్ ద్వారా ఇచ్చారు. ఎల్లవెల్లలా విజయం, ఎదురులేని పయనం. అవెన్యూస్ సీనియర్ సెకండరీ స్కూల్ 7 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యాబోధన. విశాలమైన తరగతి గదులలో క్లాసుకి 30 మంది చొప్పున విద్యార్థుల సంఖ్య. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యాబోధన. ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం